శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వివేక చూడామణిలో శంకరుల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం ఒక 10-15 శ్లోకాల వరకు చూసామేమో, వాటిని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఒక్కసారి వెంటనే వినగానే మొత్తం అర్థమైందని చెప్పడానికి ఉండదు, కాబట్టి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. నేను కూడా అన్ని చెప్పగలను, ఒక్కటేసారి చెప్పలేను. 2 ఆప్షన్స్ ఉండే నాకు. ఒక్కటేంటంటే ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకొని చాలా లోతుగా చూసుకొని తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళడము, లేదా అవకాశం ఉన్నంత వరకు కొంచెం విశ్లేషణతోటే శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చే వారము ఈలోగా ఒక వారం సమయం ఉంటుంది అసిమిలేట్ చేసుకోవడానికి. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకుంటే మిగిలిపోయింది చెప్పుకోవచ్చు, మళ్ళీ కొంచెం మననం చేసినట్టు ఉంటుందని నేను ఆలోచించుకున్నాను. అందుకని 2వ విధానంలో వెళ్తున్నాం మనము. మళ్ళీ పోయిన వారం ఎక్కడ కొన్ని చూసుకున్నామో అక్కడి నుంచి మొదలు పెడదాము. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ విషయాల వెంటబడిపోయామంటే మాత్రం మనము అదొక పెద్ద రాగమన్న ఉరు పాశము. ఆ పాశం వేసి కట్టి మన స్వకర్మలే మనకు దూతలయ్యి లాక్కొని ఈడ్చుకొని నీతాహ పోతుంటాయి జవేన వేగంగా. ఎటువైపుకి ఈడ్చుకొని పోతాయి అంటే, ఒకవేళ పుణ్యకర్మలను చేస్తే కర్మలు ఏవైనా సరే మనకు పాశాలే, కర్మ పాశాలు. ఆ పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మ అన్న దూత మనల్ని ఉచ్చైహి ఊర్ధ్వం వైపుకి పైకి నీతాహ లాక్కొని పోతుంటుంది. ఆ విధంగా వెళ్తుంటాము. ఒకవేళ కర్మలు పాపకర్మలు చేస్తే పాపకర్మలన్న దూత మనల్ని అధపాతాళానికి జవేన వేగంగా నీతాహ లాక్కొని పోతుంటుంది. ఆ విధంగా పోబడుతుంటాము. ఆ విధంగా ఆయాంతి వస్తుంటాము, నిర్యాంతి పోతుంటాము, ఏంటో చేస్తుంటాము. ఇంక ఇందులోనే ఉంటాము. ఇదే గోల. ఈ విషయాలన్నవి చాలా కష్టం మనకు. ఈ విషయాలన్న మాట గుర్తు పెట్టుకుందాము, బికాస్ మళ్ళీ 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 వస్తుంది. ఆ విషయం ఏంటో చూద్దాము. ఇప్పుడు ఈ విషయాలతోటి ఇట్లా లాక్కొని పోతుంటే ఆ కర్మ బంధాలన్నీ పాశాలై మనల్ని లాక్కొని వెళ్తుంటే వస్తూ పోతూ ఉండలేము, ఇక్కడే బ్రతుకుతూ ఉండలేము, వద్దింకా అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పాశాలు మనకి కర్మ పాశాలనే ఎందుకు లాగుతుంది అంటే, మన దగ్గర కొన్ని వస్తువులున్నాయి. శబ్దాదివిహి ఒక 5 విషయాలున్నాయి. శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అని. అవి ఒక్కొక్కటి ఉంటేనే ఆ ఉన్నవి ప్రాణులు బతికి ఉండవు, చంపేస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఉన్నా చాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల్లో ఒకటి ఉన్నా చాలు ఆ ఉన్న ప్రాణిని, వాటి మీద ఆసక్తి ఉన్న ప్రాణిని అవి చంపేస్తాయి. అట్లాంటిది మనిషికి 5 ఉన్నాయి, ఇంకా బతకనిస్తాయా అని ఆయన చెప్తున్నారు. చెప్తూ ఈ విషయాలు మనం విషయాల వెంటబడిపోతాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకి కావలసినవి ఒక 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకు, కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం అని. అవేం చేస్తాయంటే, విషయాలుంటాయి బయట బాహ్యంగా ప్రపంచంలో, ఆ విషయాల వెంటబడిపోతాయి. ఆ విషయాల వెంట ఈ కర్మ పాశాలు ఉంటాయి, అవి లాగుతుంటాయి. ఆ పాశాల కట్టుబడి మనము పశువులమై తిరుగుతుంటాము. ఇప్పుడు ఆ పశువులుగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి అవి తెలుసుకోబోతున్నాము. ఇవేంటంటే, ఈ విషయాలు అసలు కృష్ణ సర్పం యొక్క విషం కన్నా తీవ్రమైన దోషం ఇది అని ఇక్కడ చెప్పారు మనకు 77లో. ఆ విషయాలన్నవి, ఆశలన్నవి మహాపాశాలని, బంధాలు, గుణాలు, తాళ్ళు, ఉత్సులని చెప్తున్నారు 78లో. మళ్ళీ తర్వాత ఇవి ఆశలు అన్నవి, ఆ విషయాల మీద ఆశలు అన్నవి గ్రహాలు, మొసళ్ళ లాంటివి. ఇంకా కంఠంతో పట్టుకొని, గొంతు పట్టుకొని వేగంగా వెనక్కి తిప్పి తీసుకొచ్చి మధ్యయతే ముంచేస్తాయి. ఇంకా అంతరాళే మధ్యలోనే ముంచేస్తాయి, గట్టెక్కనివ్వవు అని మొసళ్ళని చెప్పారు. అది 79లో.
80వ శ్లోకంలో ఆ విషయాలు అన్న పేర్లున్న ఈ మొసళ్ళన్నీ లాక్కొని వెళ్తూ మధ్యలోనే పట్టుకొని మొత్తం ముంచేస్తాయి. వాటిని ఏం చెయ్యాలి అంటే విరక్తి అన్న కత్తితో వాటిని కోయి, లేకపోతే ఏమైపోతావు, కష్టమవుతుందని, గట్టెక్కలేకపోతావు అని 80లో చెప్పారు. కాక మళ్ళీ ఇక్కడ 81లో ఆ విషయాలన్నవి విషమమైన మార్గము, కష్టమైన మార్గము, అందులో నుంచి పైకి కిందికి పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ వెళ్తావు. అంత కష్టపడి నువ్వు ప్రయత్నంతో వెళ్తే ఏం లాభం నీకు? అక్కడ చివర్న ఆ మార్గంలో చివర్న మృత్యు సిద్ధంగా ఉంది. ఏం లాభము? అనవసరంగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్తూ ఆయన విషయాల గురించి ఏం చెప్పారంటే, కృష్ణ సర్పం కన్నా గొప్ప దోషము, గొప్ప విషం కలిగింది విషయము అని అక్కడ చెప్పారు. ఆశలన్నవి, ఈ విషయాల మీద ఆశలన్నవి మహాపాశాలని ఇక్కడ చెప్పారు. రెండోది. మూడోది అవి గ్రహాలు, మొసళ్ళని ఇక్కడ చెప్పారు. నాలుగోది విషమమైన మార్గం అని చెప్పారు. ఈ 4 విషయాలతోటి సంబంధించిన విషయాలు. తర్వాత విషయాల మీద ఉన్న ఆశలన్న గ్రహాలు, ఆ రకంగా పాశాలు, అవి విషయాలు అని చెప్పారు. విషయము విషయాలు అని ఇన్నిసార్లు విషయాల గురించి చెప్పారు. అసలు విషయం గురించి మన భగవంతుడు ఏమి చెప్పాడో మనకు విషయము చూద్దాం. ఈ విషయం గురించి ఆయన మనకేం చెప్పారో అది చూద్దాము. ఆయన ఏం చెప్పారంటే, ఎందుకు నువ్వు నశించిపోతావు అంటే, మన భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్య యోగంలో 62, 63 అని 2 శ్లోకాల్లో దీని గురించి చాలా విస్తారంగా, చాలా అనలైజ్ చేసి చెప్పారు కృష్ణ వారు మనకి. 8 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది పాడైపోవడానికి అని. ధ్యాయతః విషయాలు, మళ్ళీ విషయాలు. అందుకని కొద్ది నెలల కింద, పోయిన సంవత్సరం, ఏంటండి విషయాలు అని ఎవరైనా అంటే దడుచుకోవడం మొదలుపెట్టాను, భయపడి వణికిపోవడం మొదలుపెట్టాను. నేను అనడం మానేశాను. అసలు ఏంటండి విషయాలు ఉన్నాయంటే అయిపోతాము. ఆ విషయాలు చిన్న విషయాలు కావు, అవి దోషాల విషయాలు, పాశాల విషయాలు, విషాలు ఆ విషయాలు, అవి గ్రహాలు, మొత్తం మన గ్రహ గతులను పాడు చేసే విషయాలవి, మన మార్గాలని దెబ్బతీసే విషయాలవి. ఈ విషయాలు, ఆ మాట వింటే భయం పట్టుకుంది నాకు ఈ మధ్యన. పైగా ఆయన విషయాల గురించి ఎంత చెప్పారో. విషయాలను పుంసహ, మనిషి అన్నవాడు ఒకవేళ ధ్యాయతః, ఏదైనా ఒక విషయం గురించి మనవాడు ఆలోచించాడంటే, దానితో వాటితో సంగం ఉపజాయతే పుడుతుంది. ఈ సంఘం వల్ల ఆ విషయంతో సాంగత్యం కలుగుతుంది. దానివల్ల దాని మీద కోరిక, కామః సంజాయతే, కామం పుడుతుంది, కోరిక పుడుతుంది. ఆ కోరిక ఏమవుతుందంటే దాంట్లో నుంచి క్రోధః, కోపం వస్తుంది. ఆ కోపం ఏమైతుంది అంటే మోహం అవుతుంది. క్రోధాత్ భవతి సమోహః. ఆ మోహం ఏమవుతుంది? స్మృతి విభ్రమః, స్మృతి భ్రమకి లోనవుతాము. ఏది మంచో చెడో తెలీదు, దిగ్భ్రమ కలుగుతుంది, భ్రాంతి. ఆ స్మృతి భ్రంశం ఆ విధంగా అయిపోయిందంటే, విభ్రమం కలిగిందంటే స్మృతి భ్రంశం అయిపోతుంది. దానితోటి బుద్ధి నాశమైపోతుంది. బుద్ధి నాశమైపోతే బుద్ధి లేని వాడు బతికున్న దండగ వాడు ప్రణశ్యతి, పాడైపోతాడని చెప్పారు ఆయన. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇంతవరకు? నేను మొత్తం చెడిపోవడానికి కారణం ఏంటంటే విషయాలు. ఒక విషయం ఉంది, దాని గురించి కొంచెం ఆలోచించానంటే దాని మీద నాకు ఆసక్తి, సంఘం పెరుగుతుంది. ఆ ఆసక్తితోటి కోరిక కలుగుతుంది. కోరిక వెంటనే కోపం ఉంటుంది. కోపంతో పాటే మోహం ఉంటుంది. మోహంతో భ్రమ ఉంటుంది. భ్రమతోటి స్మృతి భ్రంశమైపోతుంది. దానితోటి బుద్ధి నాశమైపోతుంది. దానితోటి నశించిపోతాను. ఆయన విషయాలకి దూరంగా ఉండు అని అందుకే చెప్తారు మన భగవంతుడు భగవద్గీతలో. కాబట్టి అంత విషపూరితమైనవి విషయాలు, జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల గురించే మళ్ళీ మన పతంజలి మహర్షి కూడా విషయాలు అనేది మొదటి పాదము మన
పతంజలి మహర్షి చెప్పిన దాంట్లో యోగ సూత్రాల సమాధి పాదం మొదటి పాదంలోనే ఆయన విషయాలు పెట్టుకున్నారు. ఇంక విషయాలు ముందు దీని గురించి తేల్చుకోవాలి, ఈ విషయం గురించి ముందు తేల్చుకోవాలి. లేకపోతే ఇంక ఇది ఒక్కటి పెట్టుకున్నామంటే ఇంకే సాధన నిలబడదు. ఆయన ఏం చెప్తున్నారు, విషయ సంప్రమోష స్మృతి అనుభూత. ఇంకెక్కడైనా సరే విషయాలను మాత్రం దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యము, ఈ విషయాల మీద తృష్ణని వదిలిపెట్టడమే వైరాగ్యం. అది అవసరము, అది లేకపోతే యోగ సాధన చెయ్యలేము అని ఆయన చెప్తూనే ఉంటారు. విషయాల గురించి ఎన్ని చోట్ల చెప్తారు. కాబట్టి విషయాలని కనపడగానే వెంటనే భయపడాలి. ఏంటండి విషయాలన్నా అంటే ఇంకేంటి విషయాలు అన్న విషయం అంతా బాగానే ఉందా అండి అన్న వెంటనే భయపడాలి. అందుకని ఆ తర్వాత అవి చెప్తూ ఆయన ఇప్పుడు మరి చేయవలసిందేంటి, విషయాలంటే ఏంటో తెలిసాయి కదా, ఎందుకు అవి నిన్ను చెడగొడతాయో అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, నీకు సన్నిహితులు, నీ హితం కోరేవాళ్ళు, సుజనులు, మంచివాళ్ళు, గురువులు ఏంటి చెప్పారో ఆ మాటలని విని ఆ మార్గంలో నువ్వు గచ్చత ఆ మార్గంలో ప్రయాణం చేయవలసి ఉన్నది. అది కాక యుక్తితోటి నీ సొంత యుక్తి కూడా ఉపయోగించుకో. నీకు హితం కోరేవాళ్ళు, మంచివాళ్ళు, గురువులు చెప్పే మాట విను, నీ సొంత తెలివి ఉపయోగించుకో, యుక్తి ప్రయోగించు. ఆ విధంగా నువ్వు సరైన మార్గంలో నడిస్తే నీకు తప్పకుండా ఫలసిద్ధి కలుగుతుంది. నువ్వు ఆ విషమమైన మార్గంలో నుంచి బయటపడొచ్చు. ఆ మొసళ్ళని చంపి మొసళ్ళు లేని నిర్మలమైన జలాల్లో నుంచి ఈదుతూ నువ్వు ఈ సంసారం అప్పుడు మొసళ్లతో కూడిన బురద గుంట కాదు, అప్పుడు అది నిర్మలమైన జలంతో ఉన్నది. శుద్ధమైన మనసుంటే నిర్మలమైన జలం ఉండకేం చేస్తుంది, తాటుకుంటూ వెళ్ళిపోవచ్చు, తరించేయచ్చు, మొసళ్ళు ఉండవు. పాశాలకు నువ్వు బద్ధుడివి కావు, అప్పుడు నువ్వు పశువువి కావు. అది విషం కాదు, అప్పుడు నీకు అది విషయము వదిలించుకుంటే. విషయం లేకపోతే విషము లేదు, విషం లేకపోతే నీకు మృత్యువు లేదు, అమృతత్వమే ఉంటుంది అని 4 ఉదాహరణలతోటి చెప్పి మన శంకర్ల వారు తర్వాత ఏం చెప్తున్నారంటే, మరి ఏం చెయ్యాలి అంటే 2 పనులు చేయాలి. ఇది చాలా అందమైన శ్లోకం. ప్రతిదీ అందమైన శ్లోకం, ఏదో ఒకటి మంచిదోటి కాదని చెప్పలేము. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, చేయవలసింది ఏంటి అని మిగిలిన శ్లోకం అంతా పోయిన వారం చూసుకున్నాం. ఈసారి 2 ముఖ్యమైన మాటలు చూద్దాం. మోక్షం కోసము త్యజ, వదిలిపెట్టడం నేర్చుకో. అవసరం లేనివన్నీ వదిలిపెట్టడం నేర్చుకో, త్యాగం చేయడం నేర్చుకో. త్యాగం ఎట్లా చేస్తావు, వైరాగ్యం కలిగితే త్యాగం చేస్తావు. మోక్షం కావాలంటే నీకు వైరాగ్యం కావాలి, త్యాగం కావాలి. తర్వాత మోక్షం వస్తే అక్కడికి అయిపోలేదు, నీకు అమృతత్వం కావాలి, పీయూషం కావాలి. అమృతత్వం కోసం ఏం చేయాలి, భజ చెయ్యి, భక్తి కావాలి. కాబట్టి మోక్షం కోసం వైరాగ్యం, అమృతత్వం కోసం నీకు భక్తి కావాలి. ఈ 2 వైరాగ్యం భక్తి దేంతో వస్తాయంటే జ్ఞానంతో వస్తుంది. జ్ఞానం కలిగితేనే త్యాగం ఎట్లా చెయ్యాలి, మోక్షం ఎందుకు కావాలి అని తెలుస్తుంది. జ్ఞానం ఉంటేనే ఆ అమృతత్వాన్ని ఎట్లా సాధించాలి అని తెలుస్తుంది. కాబట్టి జ్ఞానంతో వైరాగ్యము భక్తి. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలని 3గా మనం విభాగం చేసుకున్నా ఉన్నది ఒకటే విషయము, కలిపేసుకొని ఆ యోగాన్ని సాధించాలి. భక్తి ఇక్కడ భజ అన్నప్పుడు భక్తి, జ్ఞానము ఈ రెండిటికి, త్యజ అన్నప్పుడు వైరాగ్యం. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలి మోక్షానికి అమృతత్వానికి అని చెప్తున్న శ్లోకం ఇది. చాలా గొప్ప శ్లోకం. ఆ తర్వాత 83లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అవిద్యాకృత బంధ మోక్షణం కావాలి. అనాదిగా మన వెంట ఆది అన్నది లేదు, ఎప్పుడుదో ఈ అవిద్య, ఈ అజ్ఞానం. దీనివల్ల రకరకాల బంధాలు బయలుదేరుతాయి. ఇందులో నుంచి మోక్షం కావాలి, దానికోసం ప్రయత్నం చేయవలసి ఉన్నది, అనుక్షణం ప్రయత్నం చెయ్యాలి అని చెప్తూ ఉన్న శ్లోకం. ఇందులో మిగిలినంత తర్వాత
చూసుకుందాం. ముందు పోయిన వారం చూసుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా అవిద్యాకృత బంధం గురించి చూద్దాం. అవిద్య వల్లే బంధాలన్నీ ఉంటాయి అన్న విషయము మనకు పతంజలి మహర్షి ఎంత లోతుగా మనకు వివరించి చెప్పారో మన పతంజలి యోగ సూత్రాల్లో. ఇది 2వ పాదము. ఇందులో సాధన పాదంలో 3వ శ్లోకమే, 3వ సూత్రమే. అందులో ఆయన అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని ఒక 5 క్లేశాలు, నీకు మొత్తం కష్టాలు 5 అని చెప్పారు. ఆ 5 కూడా వీటన్నిటికీ, మిగిలిన 4 ముఖ్య కారణము అవిద్య. అవిద్య అన్నదే వీటన్నిటికీ ఉత్తరంగా తర్వాత ఉన్న అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలకు అవిద్యనే క్షేత్రం, మొత్తం మూల కారణం అదే. దీన్ని ముందు అవిద్యను తీసేయాలి. అవిద్య ఉంది అంటే అస్మిత, నేను అని ఉంటే నావి అని రాగాలు, ద్వేషాలు, నాకు కావాలి, నాకొద్దు అని ఇంకా అందులో కూరుకొని పోవడం, ఇంక ఇవన్నీ మొదలవుతాయి. ఈ అభినివేశాలు ప్రవేశిస్తాం మళ్ళీ శరీరాల్లోకి, ఇక్కడే ఉంటాము. వీటన్నిట్ల నుంచి బయటపడాలి అంటే ముందు అవిద్యను అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఈ బంధాలను తెలుసుకోవాలి. మొత్తం బంధాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవిద్య వల్ల, అవిద్యాకృత బంధం. అక్కడి నుంచి మోక్షం కావాలి, దానికోసం ప్రయత్నం చేసుకోవలసి వస్తుంది అని 83లో చెప్పారు. అని చెప్పిన తర్వాత ఎంతవరకు శరీరానికి అవసరమో అంతవరకు కర్మలు చేయాలి. ఇంకా నీ కోసం చేసుకోవడం, పర్ల కోసం చేయడం చేసుకుంటూ కూర్చుంటే నీ గురించి ఆలోచించే వాళ్ళెవరు? నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నారు. ఒకవేళ ఆ పని చేయకపోతే శరీరాన్ని పోషించడమే పనిగా పెట్టుకుంటే అప్పుడు ఏదో మొసలిని చూసి అదే ఒకళ్ళ కర్రేమో దాని మీద కూర్చొని దాన్ని పట్టుకొని ఈ నదిని దాటేయడానికి ప్రయత్నించేవాడు ఏ విధంగా ఉంటాడో అట్లుంటుంది. మొసలి మీద ఎక్కి కూర్చొని ఆ మొసలి నిన్ను తీరానికి చేరుస్తుందని నిజంగా తలుస్తావా? నిజంగా అది జరిగే పనేనా? దేని మీద ఎక్కి కూర్చున్నావు? మొసలి లాంటి నిన్ను మింగేసే ఈ శరీరం అది. ఆ శరీర పోషణను పెట్టుకొని కూర్చుంటావు, ఆ పని మానేయి అని ఆయన చెప్తున్నారు. చెప్పుకుంటూ మోహం వల్లే ఇదంతా. ఈ మోహమే, మోహ ఏవ మహామృత్యువు. కాబట్టి ఈ ముముక్షువులు, మోక్ష కాంక్ష ఉన్నవాళ్ళు, మోక్షం కావాలనుకున్న వాళ్ళు, ముక్తి కావాలనుకున్న వాళ్ళు ఈ మోహాన్ని ముందు వదిలిపెట్టాలి. ఈ శరీర పోషణ చేసుకుంటూ కూర్చుంటారు. 40 ఏళ్ళు దాటే ఈ చత్వారం 40 ఎత్తుది వచ్చిందంటే ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి తగ్గిపోతాయి. శక్తి, ఒంట్లో శక్తి సన్నగిల్లిపోతుంది, కంట్లో శక్తి, చెవుల్లో వినికిడి శక్తి, నోట్లో తినే శక్తి అన్ని తగ్గిపోతాయి. యాక్చువల్ గా ఆ సమయంలో ఓహో ఇంకా ఇది అవసరం లేదు, ఇది గ్రాహవత్ నన్ను ముంచేయడానికి రెడీ అయింది, నేను ఇందులోనే దీన్నే పట్టుకొని కూర్చుంటే మునిగిపోతాను, తరించలేను అని అర్థం చేసుకొని దాని మీద మోహాన్ని వదిలిపెట్టాలి. ఆ మోహమే మహామృత్యువు. శరీరాన్ని పెట్టుకొని ఆ శరీరాన్ని ఎక్కి కూర్చొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆ మొసలిని, ఆ మొసలికి పౌడర్లు వేసుకుంటూ, దానికి స్నానాలు చేపించుకుంటూ, దానికి లిప్స్టిక్లు వేసుకుంటూ కూర్చుంటే ఆ మొసలి నిన్ను ఎట్లా అక్కడ తీసుకెళ్లదు, ఆ తీరానికి ఎట్లా చేర్చదు. దాన్ని ఏం మెయింటైన్ చేస్తున్నావు? ఎందుకు లిప్స్టిక్లు, తలలకి రంగులు, ఏంటో రంగురంగుల చమ్కి చొక్కాలు, ఏంటో తినడాలు, ఏంటో తిరగడాలు, ఎందుకు చేస్తున్నావు? మోహమేమి అది ఉండదు. నువ్వు ఎంత చేసినా ఉండదు అది. నువ్వెంత దాన్ని మెయింటైన్ చేసినా, శరీరాన్ని దాన్ని ఎంత వాకింగ్లు చేసి దాన్ని దృఢంగా ఉంచాలని ప్రయత్నం చేసినా, దృఢంగా ఉంచడం వరకే నీ పరమార్థం అయితే పనికిరాదు అది. శరీరాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు మెయింటైన్ చేసి దృఢంగా ఉంచి ఆ ఉన్న శరీరంతో శక్తి సన్నగిల్ల కన్నా ముందే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు శక్తి ఉన్నప్పుడే చదువుకొని బయటపడే మార్గం చూసుకోవాలి. లేకపోతే ఆ శరీరం మీద మోహం పెట్టుకొని దాన్ని, శరీరాన్ని పోషించుకుంటూ అదే పనిగా ఉంటే ఆ శరీరం ఉంటుందే, నువ్వేమైపోతావు అని ఆయన చెప్తూ ఉన్నారు. దాన్ని, ఆ మోహాన్ని ముందు వదిలిపెట్టి శరీరం మీద మోహాన్ని అట్లా చేసిన వాడే ముక్తి పదానికి అర్హత పొందుతాడో అని ఆయన చెప్పారు 85వ శ్లోకంలో. అంతవరకు మనము చూసుకున్నాము పోయిన వారము.
ఇంకా ఇక్కడ 86వ శ్లోకం నుంచి వాళ్ళ నుంచి చూసుకుంటూ వెళ్తాము. మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదిషు యం జిత్వా మునయః యాంతి తద్విష్ణోః పరమం పదం. మోహం జహి, మోహాన్ని చంపే, ఆ మోహాన్ని చంపే. ఎందుకు ఆ మోహాన్నిగా శరీరం మీద? అది మహామృత్యువది. ఆ శరీరం ఎటువంటిది? అది గ్రాహం లాంటిది, మొసలి లాంటిది, నిన్ను మింగేస్తుంది. ఆ మొసలి లాంటి శరీరాన్ని పెట్టుకొని అది నిన్ను తరింపజేస్తుంది అనుకుంటున్నావేమో, కాదు. దాని మీద ముందు మోహాన్ని వదిలిపెట్టు. మోహాన్ని జహి, చంపే. అది మహామృత్యువు. అది ఆ మోహమేమి? పైగా ఇక్కడ మోహము 85వ మోహము శరీరం మీద మోహము. ఆ శరీరాన్ని ఇంకా పోషించాలి, ఇంకా మెయింటైన్ చేయాలి, ఇంకా బాగా గట్టిగా ఉంచాలి, దాన్ని ఇంకా అందంగా చెయ్యాలి. కళ్ళు సరిగ్గా కనిపించకపోతే ఏం చేద్దాము? జుట్టు రాలిపోతుంటే దానికి ఏం విగ్గులు పెడదాము? దానికి ఒకవేళ తెల్లగైపోతుంటే రంగులేం వేద్దాము? ఇంకా యంగ్గా కనిపించేటట్టు బట్టలేం వేద్దాము అనుకుంటూ కాదు. అవన్నీ చేయడము మొత్తం శరీర పోషణ, దాని మీద మోహము, శరీర మోహం. ఇక్కడ ఆ మోహం అక్కడికైపోయిందా? ఇంకొక రకం శరీరం, ఇంకొక రకం మోహం ఉంటుంది. అది దేహం. దేహం ఎట్లా ఉంది? దార, భార్య లేదా భర్త, సుత, పిల్లలు, ఆది ఎన్నో ఉంటాయి. దారిన పోయేవన్నీ, ఇవన్నీ నావి నావి అంటాను. శరీరం కూడా నాది. నా కన్ను, నా ముక్కు, నేను, నా చొక్కా ఏంటో. మళ్ళీ నాతో పాటు ఉండే నా వాళ్ళు, భార్య, భర్త, పిల్లలు, వాళ్ళు, నా స్నేహితులు, నా ఉద్యోగాలు, ఇల్లు, కార్లు, వాకిళ్ళు, అవన్నీ. ఈ మొత్తము నావి నావి అనుకుంటావు. ఇవన్నీ ఒక్కటి కూడా నీ సొంత శరీరంతో సహా ఒక్కటి నిన్ను తరింపజేయవు. ఒక్కటి నిన్ను తరింపజేయవు. అవి మొసళ్ళ లాంటివి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఆపి మనం మన వైపు నుంచి చూసుకుందాం. ఆయన మొసళ్ళు అన్నారు, తాళ్ళు అన్నారు, విషమమైన మార్గాలు అన్నారు, విషాలు అన్నారు. అవి కాక మనం ఇప్పుడు అసలు ఎందుకు వీటిని, ఆ శరీరాన్ని, దేహాన్ని, దారాసుత ఆదిశని ఎందుకు వదిలిపెట్టాలి? వాటిని వదిలిపెట్టమనట్లేదు, వాటి మీద, వాటిలో ఉన్న మోహాన్ని వదిలిపెట్టమంటున్నారు. ఆ తేడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయన దేహాన్ని, శరీరాన్ని వదిలేయమని చెప్పట్లేదు, భార్యా పిల్లల్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు. వాళ్ళ మీద ఉన్న మోహాన్ని వదిలిపెట్టమన్నారు. అది మాత్రం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆ మోహాన్ని వదిలిపెట్టకపోతే అది మహామృత్యు అని చెప్పారు. ఇప్పుడు శరీరాన్ని, శరీర పోషణకేమి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు నీకు అదంతా? దాని వల్ల శరీర పోషణ చేస్తూ నీ భార్యా పిల్లలతోటి ఉంటూ వాళ్ళ మీద మోహాలతోటి ఉంటే ఈ సంసారం అన్న నదినో సముద్రాన్నో దేనో దాన్ని నువ్వు తత్వం దాటడానికి నార్హతి, నీ కుదరదు, అవకాశం ఉండదు అని చెప్పారు. కానీ శరీరమే లేకపోతే, శరీర పోషణ చేయలేదు, దాన్ని సరిగ్గా చూసుకోలేదు, మరైతే అది సరిగ్గా చూసుకోకుండా దాన్ని అశ్రద్ధ చేస్తే, శరీరం సహకరించకపోతే, ఈ సంసారం అన్న సముద్రమో నదో ఏదో ఒకటి దాన్ని దాటాలంటే ఏదో ఒక విధంగా కొంచెం జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే కొంచెం గట్టిగా కొంచెంసేపు కూర్చోవాలి, కొంచెంసేపు విని చదువుకొని అర్థం చేసుకోవాలి, దాని గురించి ఆలోచించేందుకు శక్తి కావాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే, శరీరం మీద మోహం వదిలిపెట్టు, శరీర పోషణకి ప్రయత్నం చేయకు అని మాటి మాటికి చెప్తే, శరీరాన్ని పట్టించుకోకపోతే ఆ ఉన్నది, ఆ ఉపాధి అదొకటే. మరి దాన్నే పెట్టుకొని, దాన్నే ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని, పణంగా పెట్టుకొని మనం చదువుకోవాల్సింది, జ్ఞానాన్ని ఆర్జించవలసింది, దాన్ని ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఏమైపోతాము అని దాని గురించి కూడా ఆలోచించుకుందాము. శరీర పోషణ మీదే ఫోకస్ చేసి దాన్ని మెయింటైన్ ఒక్కటే చేసుకుంటూ అందరూ ఆహా నువ్వు 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి కూడా ఎంత యంగ్ ఉన్నావు అంటే ఇంక మురిసిపోతూ అక్కడికి ముగించేస్తే పనికిరాదు. దానివల్ల మన సంసారాన్ని తర్తుం నార్హతి, దాటలేము. కానీ ఆ శరీరం లేకపోతే కూడా తర్తుం నార్హతి. శరీరం ఏదో ఒకటి ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని చదువుకొని జ్ఞానార్జన చేసి అప్పుడు ఆ జ్ఞానం కలిగిన తర్వాత దీన్ని వదిలిపెట్టినా పర్వాలేదు. పర్వాలేదు కాదు, అది ఆటోమేటిక్ గా పోతుంది, ఇంకుండదు. ఇంకా మళ్ళీ అపునర్భవం ఉంటుంది.
ఆ స్థితికి రావడం అంటే ఏంటని మనకు అర్థమైనట్టు ఆయన 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనకు అర్థమైన ఒక కార్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. శరీరం ఏమి అంటే ఒక కారు ఉందనుకోండి. కార్ ఒకటి ఉంది. ఒక కార్లో నేను ఎక్కి కూర్చొని ఏవో ద్వంద్వాలన్న చెప్పులు వేసుకున్నాను. కార్ అన్న నా శరీరం ఎక్కి కూర్చొని ఏదో ద్వంద్వాలన్న చెప్పులు వేసుకున్నాను అని ఒక ఉదాహరణ చూసుకుందాం. నేను కారు చెప్పులు వేసుకొని చొక్కా అవన్నీ వేసుకొని తయారయ్యి కార్ కీస్ తీసుకొని కార్ ఎక్కి కూర్చొని రోడ్డు పట్టుకొని తిరగడానికి వెళ్ళాను. ఇంకా చాలా ఊళ్ళకు వెళ్తాను, ఎక్కడైనా ఉంటే ఏమైనా తింటాను, ఉద్యోగాలు చేస్తాను, ఏంటైనా చేస్తాను. అయితే ఏదో ఒక సమయంలో మళ్ళీ వెనక్కి వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. సాయంత్రం అయిందంటే ఇంకా చాలే ఈ తిరుగుళ్ళు అనుకొని ఇంటికి వస్తాను. కారు అవతల బయటనే పార్క్ చేస్తాను, ఇంట్లోకి తేనింకా. ఆ వేసుకొని వెళ్ళిన చెప్పుల్ని కూడా బయటంతా తిరగడం వల్ల దుమ్ము కొట్టుకొని పోయింది. ఆ చెప్పులు కూడా బయట వదిలేస్తాను. ఇంట్లోకి వచ్చి యాక్చువల్ గా బట్టలు కూడా వదిలేస్తాను, ఇంక వేసుకోను. మళ్ళీ స్నానం చేసి శుద్ధి అయ్యి మళ్ళీ మంచి ఫ్రెష్ బట్టలు వేసుకొని ఇంకా తర్వాత రిలాక్స్ అవుతాను. ఇంకేమి చెయ్యను. ఇంకప్పుడు కర్మలు లేవు. ఇంకేమైనా ఉంటే రేపు చూసుకుంటా పోంటే ఇంక చెయ్యను. అదే విధంగా మనం కూడా శరీరం అన్న కార్ వేసుకొని ద్వంద్వాలన్న చెప్పులు 2 వేసుకొని తిరుగుతున్నాం ఆ రోడ్ల మీద ఐహికమైన ప్రపంచంలో. ఆ దుమ్మంతా ఉంటుంది, రజోగుణం, మళ్ళీ రజస్ దుమ్ము. ఆ రజోగుణంతో కర్మలుంటాయి, చేసుకుంటూ తింటూ తిరుగుతూ ఏంటో తిరుగుతూ చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడో ఒకసారి ఇంటి దారి పడతాం, వెనక్కి తిరుగుతాం, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇంకా చాలు తిరుగుడు అనిపిస్తుంది. పోనీ పొద్దున వెళ్ళిన వాళ్ళం సాయంత్రం రాకపోతే వారం రోజులు వెళ్తాం, 2 వారాలు వెళ్తాం, 2 నెలలు వెళ్తాం, 6 నెలలు వెళ్తాం. పోనీ తర్వాత అయినా సరే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అనిపించిన తర్వాత కారు తీసుకుంటాం, వెనక్కి తిరుగుతాం. ఇంకా ఇంటి దాకా వచ్చిన తర్వాత కారు, నా కాళ్ళకున్న చెప్పులు, ఆ బయట ఉన్న రోడ్డు అన్ని తీసుకొని ఇంట్లోకి వచ్చేయను. ఇంకా అప్పుడు కారు బయటకు వదిలిపెట్టి చెప్పులు కూడా బయటే వదిలిపెట్టి నేను లోపలికి వచ్చేసినట్టు ఈ శరీరం అన్న కారును వదిలిపెట్టాలి, ద్వంద్వాలను వదిలిపెట్టి ద్వంద్వాతీతం అయిపోవాలి. ఆ లోపలికి వచ్చేసి సిద్ధం అయిపోవాలి. ఇంకేమీ ఉండద్దు, రజోగుణం ఉండద్దు. ఇంకప్పుడు రజోత్తమో 2 వదిలిపెట్టేయాలి. ఆ సిద్ధమైన స్థితిలో నేనై ఉండాలి. ఇంకప్పుడు కర్మలు లేవు. ఆ రకంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఎవరైనా సరే బయట తిరిగి ఇంటికి వచ్చి ఒకవేళ వస్తే కూడా ముందు అసలు ఇంటికి పో ఇంకా రాలేదే, ఇంకా రాలేదే అని టెక్స్ట్లు ఇస్తారు మన వాళ్ళు. మనం ఒకళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి రాకపోతే ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదే, ఎక్కడున్నావు, ఎప్పటికి వస్తావు, ఏంటి చేస్తున్నావు అని అడుగుతారు. వస్తున్నాలే అని 3 రోజులు చెప్తాను, 2 రోజులు చెప్తాము. ఇంకా కొన్నాళ్ళకి ఇంక వాళ్ళు మనం రామంటే వాళ్ళు చెప్పడమైనా ఆపేస్తారు. లేకపోతేనేమో ఒకవేళ మనం వస్తున్నా అంటే ఇంకా మరి వెనక్కి తిరిగి ఇంకా నీకోసం ఏమైనా చేసి పెడతారా, ఇక్కడ బాగుంటుందిరా అని చెప్తారు, ఇంటికి వచ్చేయని. ఆ రకంగా మన వాళ్ళు, మన కృష్ణుడు, మన శంకర్ వారు, మన వ్యాసుల వారు ఇంకే పోతివే అటే పోతివే, ఇంటికి రా అని చెప్తారు మనకు. భగవద్గీతలో, వివేక చూడామణిలో, మన పతంజలి మహర్షి పాతంజలంలో అన్నిట్లో ఇంకెనక్కిరా, ఇంకా బయట తిరుగుతున్నదే, ఇంకెంత తిరుగుతావు, ఇంకా ఎన్ని ప్లేసెస్కి వెళ్తావు, ఇంకెంత తింటావు, ఇంకా చాలే, ఇంటికి వచ్చాయని పిలుస్తుంటారు వాళ్ళు ఈ పుస్తకాలన్నిట్లలో మనల్ని. ఇంక రా, బయట తిరిగింది చాలు, ఐహికమైన ప్రపంచంలో సాధించింది చాలు, తిన్నవి చాలు, తిరిగింది చాలు, చేసిన కర్మలు చాలు, ఇంకా చాలు వెనక్కి వచ్చాయని చెప్తుంటారు. ఒకవేళ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంటి దాకా వచ్చిన తర్వాత ఇంటి ముందు కారు ఆపేసి ఇంకా కారే తుడుచుకుంటూ అదేంటో ప్రెషర్ వాషింగ్ అంతా చేసుకుంటూ దాన్ని ఇంకా మిలిమిలా మెరిపిద్దామని ప్రయత్నం చేసుకుంటూ అక్కడక్కడ బయట తచ్చాడితే ఇంకా అక్కడే కూర్చుంటావా, బయటే ఉంటావా, కారు ఎంతసేపు కడుగుతావు, కారు ఇంకా చాలేదు, కడిగింది చాలు, ఇంక దాన్ని రా లోపలికి, పదనడు లోపలికి, ఇంక చీకటి పడ్డది, ఎంతసేపు ఉంటావు బయటికి అని పిలిచినట్టు ఇంకా చాలు, ఎంత ప్రయత్నం చేస్తావు, శరీర పోషణం ఇంకా చాలు, దాన్ని వదిలిపెట్టరా, కార్ని ఎంత కడిగినా నువ్వు దాన్ని ఎంత మిలిమిలా మెరిపించినా దాని ఇప్పుడు ఉపయోగం ఏం లేదు, దాంతో వదిలిపెట్టి బయట కార్ని రా లోపలికి అని పిలిచినట్టు చెప్తూ ఉన్నారు మన శంకర్ల వారు. శరీర పోషణార్థం ఎంత చేస్తావులే కానీ లోపలికి రా, ఇంకా దాన్ని వదిలిపెట్టిరా అని చెప్తున్నారు. తర్వాత ఒకవేళ ద్వంద్వాలతోటి అది చెప్పులన్నీ వేసి చెప్పులు ఎందుకు తీసుకొచ్చో బయట వదిలిపెట్టిరాపో, చెప్పులు బయట వదిలిపెట్టు అని చెప్తారు ఇంట్లో వాళ్ళు. అట్లానే ద్వంద్వాలు బయటకు వదిలిపెట్టు, నీకెందుకు ద్వంద్వాతీతో భవ అర్జున
ఆ ద్వంద్వాలను వదిలిపెట్టి అర్జున బయట వదిలిపెట్టురా అర్జున అని చెప్తారు మన భగవంతుడు. భగవద్గీతలో అదే చెప్తారు, చెప్పులు బయట వదిలిపెట్టురా అని చెప్పినట్టు ద్వంద్వాలు వదిలిపెట్టి లోపలికి రా అని చెప్తారు ఆయన. ఆ రజోగుణం ఆ దుమ్మంతా ఉండిపోయి స్నానం చేసి రాపో అని చెప్పినట్టే చిత్తము శుద్ధం అవ్వాలి, సత్వస్థితిలో ఉండాలి, సత్వశుద్ధి చేసుకో అని చెప్తుంటారు. పోయి సత్వశుద్ధి చేసుకొని రాపో, ఏమంతా దుమ్మంతా కొట్టించుకొని వచ్చావు అని చెప్తారు. అదే చెప్తారు వివేక చూడమనైనా భగవద్గీత అయినా ఏదైనా వ్యాసుల వారైనా కృష్ణుల వారైనా చెప్పేది అదే చెప్తారు, అదే చెప్తుంటారు. అందుకని శరీర పోషణ అశ్రద్ధ చేసి, శరీరాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మొత్తమే పని చేయకుండా చేయమని కాదు, దాన్ని ఎంత అవసరమో అంత దాన్ని మెయింటైన్ చేసి దాని తోటి చేయవలసిన పనులున్నాయి. ఎంతసేపు కారు కడుక్కుంటూ కడుక్కుంటూ దాన్ని మిలమిలా మెరిపించుకుంటూ బయటే ఉంటావా, కారులోనే బతుకుతావా? దాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టి లోపలికి రావద్దు. అది ఆయన చెప్తున్న మాట ఇక్కడ. శరీరాన్ని మొత్తాన్ని అశ్రద్ధ చేయమని చెప్పట్లేదు, అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ చేయకని చెప్తున్నారు. దాని మీద మోహం ఏమి, ఎంత మెరిపిస్తావు దాన్ని నువ్వు? ఎంత మెరిపించినా పాతదైందంటే కారు పని చేయదు. ఇంకా పాతదైపోయిన కారు ఎంత మెరిపిస్తావు నువ్వు? ఎన్ని తలలకి రంగులేస్తావు, ఎంత కట్టుడు పళ్ళు పెడతావు, ఎన్ని ఉంగరాలన్నీ తిప్పుతావు, ఎంత మిలమిలా మెరిచే బట్టలు వేస్తావు? ఎందుకంత మోహము? దేనికోసం చేస్తున్నావు? ఇంట్లోకి వెళ్ళవా? ఇంకా వెళ్ళవా? ఇంట్లోకి బయట తిరుగుతావా అని అడుగుతున్నారు. అదే విధంగా ఈ దేహ దార సుత ఇవన్నీ, ఆ దేహం ఆ కారు ఎట్లన్నా ఉంది, దార దాంతో పాటు ఇంకేదో ఆ కార్తో పాటు దాంట్లో ఉన్న ఏదో అందమైన బ్లూటూత్ ఉందనుకోండి, ఏదో పాటలన్నీ వినిపించే సిస్టమ్ ఉంది అందులో, లేకపోతే ఏసీ ఉంది. అవన్నీ ఏంటి? కారు ఉంటుంది, కార్తో పాటు ఏసీలు ఉంటాయి, అందులో బ్లూటూత్లు ఉంటాయి, దాంట్లో వెనక్కి సీట్ అంతా వెనక్కి చేసుకుని హాయిగా సుఖంగా పడుకునే మ్యాటర్స్ అన్ని ఉంటాయి. వాటన్నిటితో పాటు ఉన్న దేహాన్ని వదిలిపెట్టు, ఆ మొత్తం కార్ని. ఆ కారు ఉంది అంటే కారుకు టైర్లు ఉంటాయి, దానికి స్టీరింగ్ ఉంటుంది, దానికి ఏసీ ఉంటుంది, దానికి సీట్ అంతా పరుచుకొని కూర్చునేది ఉంటుంది, అందులో అన్నీ ఉంటాయి. దానన్నిటితో సహా వదిలిపెట్టు. దేహ దార సుధాదిషు మోహం మొత్తం జహి, ఇంట్లోకి రా. ఎన్నాళ్ళు తిరుగుతావు బయట తిరుగుతావు? పోని బయటంతా తిరుగుతుంటే ముందు భగవద్గీతలో పాపం లౌడ్ స్పీకర్ వేసుకొని ఎంత తిరుగుతావురా బయట, లోపలికి రారా, ఇంకింటికి రారా అని భగవద్గీతలో భాగవతంలో పిలుస్తుంటారు. ఏదో సెల్ ఫోన్ లో టెక్స్ట్లు ఇచ్చినట్టు ఇస్తారు, ఇంకింట్లోకి పో, ఇంకింటికి రా అని. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నాం, ఆ టెక్స్ట్లన్నీ చూసుకున్నాము, రమ్మంటున్నారు, సరే చూద్దాము అనుకొని ఆ కారిటి తిప్పాము. భగవద్గీత వింటాము, భాగవతం వింటాము, వివేక చూడమని వింటాము. వినడం అంటే ఏమి? ఆ కారు ఇటు తిప్పాము, ఇంటి దాకా వస్తాం, ఇంటి దాకా వచ్చి మళ్ళీ ఇంటి బయట కారు పెట్టి దాన్ని ఇంకా తుడిచి రుద్ది శుభ్రం చేస్తుంటాము. ఏమిరా అంత శుభ్రం చేస్తున్నావా? ఆ శరీరం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నావు? లోపలికి రా, ఇంకా ఆ చెప్పులు అక్కడ వదిలిపెట్టు, ఆ దుమ్మంతా కడుక్కో, ఇంట్లోకి రా అని చెప్తున్నారు. అది మన గోల. వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇంట్లో ఉన్నారు వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, మన శంకరుల వారు, మన వ్యాసుల వారు, మన కృష్ణుల వారు, వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు. బయట పడి తిరుగుతున్నాము. నేను రోడ్ల మీద పడి తిరుగుతున్నాను, దుమ్మంతా కొట్టుకొని పిచ్చి కారేసుకొని తిరుగుతున్నాను అనుకుంటూ, ఇంకా చాలా తిరిగింది, కొంపకి రా అని చెప్తున్నారు. సరే, కాబట్టి మోహం జహి, అది మహామృత్యువు. దేహ దార సుత ఆదిశ మీద నీ మోహాన్ని జహి. దేన్నైతే జిత్వా జయిస్తే, ఆ విధంగా జయించిన మునులు తత్ ఆ యొక్క విష్ణోహ పరమం పదాన్ని యాంతి పొందుతారు. ఆ విధంగా వాళ్ళు పొందుతున్నారు, పొందిన వాళ్ళు ఉన్నారు. భగవద్గీతలోనే ఆయన కావాలంటే చూసుకో జనకాదయ అట్లాంటి వాళ్ళు చాలా మంది అది సాధించారు అని చెప్పారు మనకి. అర్జున, చాలా మంది చేశారు, నువ్వు చెయ్యి. అందరు ఇళ్ళకి పోతున్నారు. జనకుడున్నాడు, జనకుడు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మునులు ఉన్నారు, వాళ్ళందరూ ఇళ్ళకి పోయారు, నువ్వు ఒక్కడవే రోడ్డు మీద తిరుగుతున్నావు, పో ఇంటికి అని చెప్పారు భగవద్గీతలో. అదే ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఆ విష్ణోహ పదం వ్యాపకత్వం, వ్యాపించి 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 అది విశ్వమైంది. ఆ వ్యాపించి విశ్వమై ఉన్నది అసలు
ఎక్కడి నుంచి వ్యాపిస్తున్నది, దాని స్వస్వరూపమేమి, అది పరం. వీటన్నిటికీ ఆ వ్యాపిస్తున్న విశ్వాన్ని చూస్తున్నావు, విశ్వంలో ఉన్న నిన్ను చూసుకుంటున్నావు. వ్యాపిస్తూ ఉన్నది గడ్డగట్టి విశ్వమైంది కనిపిస్తూ ఉన్నది. ఇందులో ఉన్న నువ్వు దాన్నే చూసుకుంటూ అక్కడే ఉన్నావు. అది ఎక్కడి నుంచి వ్యాపిస్తుందో, ఎక్కడి నుంచి విష్ణువై వస్తుందో చూడొద్దు. అది అసలు దాని ఒరిజినల్ సోర్స్ పరమ పదం. దాని పరం అన్నిటికన్నా అవతల ఎక్కడి నుంచి అది అసలు మొదలైందో చూసుకొని దాన్ని చేరాలి. అది చేరాలి అంటే ముందు ఇదిగో ఇక్కడున్నాయి మోహాలు. మోహాలన్న గ్రహాలున్నాయి, మోహాలన్న పాశాలున్నాయి, మోహాలన్న విషమమైన మార్గాలున్నాయి. వాటిని, ఆ విషయాలని నువ్వు జహి చేసుకుంటే అసలు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు అని చెప్తున్నారు. మోహం జహి మహామృత్యుం దేహదార సుతాదిషు యం జిత్వా మునయః యాంతి తద్విష్ణోః పరమం పదం. త్వక్ మాంస రుధిర స్నాయు మేఘ మజ్జా అస్థి సంకులం పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింద్యం ఇదం బభుః. ఏమి చూసుకొని మెయింటైన్ చేస్తున్నావు దాన్ని? ఇదం శరీరం అంటావు నువ్వు. ఆ శరీర పోషణార్థం ప్రయత్నం చేస్తున్నావు. ఏముంది ఆ శరీరంలో? చూసుకున్నావు అసలు ఆ శరీరంలో ఏమేమున్నాయో, ఏ సామాన్లతోటి నీ శరీరం తయారైందో? ఏమో మోహానికి గురవుతున్నావు దాన్ని చూసుకొని. అందులో ఏముంది చూసుకో. త్వక్ పైన చర్మం ఉంది, తోలు, అందులో మాంసపు ముద్దలున్నాయి, రక్తాలున్నాయి, స్నాయువులు, నాడులన్నీ ఉన్నాయి, రక్తనాళాలు, మేధ కొవ్వంతా ఉంది, మజ్జ ఈ ఎముకల మధ్యలో ఉండే విషయము, అస్థి ఎముకలు, వీటితోటి తయారైంది అది. ఇంతేనా? ఇంతేనా మొత్తం ఉన్నది? పైన తోలు, తోలు లోపల ఉన్న మాంసము, రక్తము, రక్త నాళాలు, కొవ్వు, ఇవి ఎముకలు. పోనీ అక్కడికి అయిపోయిందా? పోనీ ఇంత మాత్రానికే? ఇంకేం అసలు మొత్తం నీ స్థూల శరీరంలో శరీరం అని దాన్ని రుద్ది దువ్వి పౌడర్లేసి లిప్స్టిక్ లేసి మెయింటైన్ చేస్తున్నది. దాంట్లోపల ఏముందో చూసుకున్నావా? అది మూత్రము పురీషంతో పూర్ణంగా నిండి ఉంది. అది పూర్ణంగా నిండి మూత్రంతో పురీషంతో ఉంటున్నది. అది దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకొని దాన్ని ఇంకా ఉంచుదామని దాని మీద మోహం పెట్టుకొని, అది నింద్యం. అది నింద్యం. అది చాలా తప్పు వస్తువు. అది దాని మీద మోహం పెట్టుకున్నావా? ఇదం వపుః, దీని మీద. ఇదం స్థూలం వపుః నింద్యం గర్హనీయము. ఈ మొత్తం శరీరము మూత్రము పురీషంతో పూర్ణంగా నిండి ఉన్నది అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. చాలా సంవత్సరాల కింద, నాకు 16-17 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటాను, నేను ఇంకా అప్పుడే కాలేజ్కి వెళ్తున్నాను, 10th క్లాస్ పాస్ అయినట్టున్నాను. అయితే ఒక పెద్ద ఆమెకి చదువు రాదు. నన్ను అడిగింది. నేను అప్పటికే హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఇంట్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఆమె నన్ను అడిగింది, నాకు అస్సలు రాదు మీనమ్మ, తెలుగు నేర్పిస్తావా, అక్షరాలైనా నేర్పిస్తావా అంటే తప్పకుండా నేర్పిస్తానన్నాను. ఆమె కొన్ని రోజులు వచ్చి కూర్చుంది. మరి వాళ్ళు దిద్దించడం దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆమె కూడా పని ఉండేది, కుదిరేది కాదు. కొద్ది రోజులు చదువుకుని మరి చాలా దూరం నుంచి రావాల్సి వచ్చేది, కుదరలేదు. నేను చెప్పలేకపోయాను ఆ తల్లికి. కానీ ఆమె తోటి మాట్లాడుతుంటే ఆమె ఒక మాట అనింది. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం అవన్నీ చేసి వెళ్ళాలని చెప్తారు కదా మీనమ్మ, అయితే శుద్ధి అని మాట్లాడతాం కదా, శరీరానికి స్నానం చేసి దాన్ని మంచి ఏదో ఉతికిన బట్టలు వేసుకొని శుద్ధితోటి వెళ్ళాలి దేవుడి దగ్గరికి అని అంటాం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు కడుపులోనే ఉంటుంది కదా అమ్మ ఈ మూత్రము పురీషము. ఆమె మూత్రం పురీషం అనలేదు, పురీషం అనకపోయి ఉండొచ్చు. మూత్రము, తర్వాత మలమూత్రాలు మనలోనే, మన కడుపులోనే, మధ్యలోనే ఉన్నాయి కదా. నిజంగా కూడా అసలు ఏమీ లేకుండా అంత శుద్ధి చేసుకొని అవి లేని స్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళగలమా మనం అసలు అని అడిగింది ఆమె. ఏదో డిస్కస్ చేస్తుంటే అడిగింది ఆ మాట. ఆ ప్రశ్న మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 35 సంవత్సరాలు దాటిపోయింది, అయినా కూడా నా మనసులో అట్లా నిలబడి ఉంది. అయినా కూడా నిలబడింది ఆమె ఆ ప్రశ్న అడిగిందే. నిజమే కదా,
దేవుడి దగ్గరికి వెళ్తే శుద్ధిగా శౌచంతో వెళ్ళాలి, చాలా క్లీన్ గా వెళ్ళాలి అంటాం. క్లీన్ అంతా ఎంతసేపు చేస్తాం? బయట శరీరం చేస్తాము క్లీనింగ్. కావాలంటే ఫ్రెష్ బట్టలు వేసుకుంటాము. లోపల ఉన్న విషయాల్ని ఎంత క్లీనింగ్ చేయగలము? అది అసలు నిండి ఉన్నది, మలమూత్రాలతోటి నిండి ఉన్న శరీరం అది. దాని మీద మోహాన్ని పెంచుకొని ఓహో నేను శుచిగా ఉంటాను, శుభ్రంగా ఉంటాను, ఇంకా కావాలంటే పక్కోడు తక్కువ శుచిగా ఉంటాడు, నేనే గొప్ప క్లీన్గా ఉంటాను అని చెప్పి ఇంకా కావాలంటే అహంకారాలు ఉంటాయి. కానీ నిజంగా కూడా ఎంత శుద్ధి చేసినా కూడా భగవత్ స్వరూపం, నా ఆత్మస్వరూపాన్ని నేను దర్శించాలి అంటే ఈ మలమూత్రాలున్న వాటితోటి ఏమవుతుంది? కుదురుతుంది అసలు? ఈ శరీరాన్ని పెట్టుకొని నేను పరబ్రహ్మాన్ని సాధించగల ఎంతవరకు ఆ ఉపాధి, ఆ కారు ఎంతవరకు ఇంటి దాకా తీసుకెళ్తుంది? ఆ తర్వాత లోపలికి సిద్ధమైపోవలసింది నేనే, ఆ కార్ కాదు. ఆ కార్ నేను మెయింటైన్ చేస్తున్నాను. ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. అది నింద్యము, దాని మీద ఏమి మోహము? త్వక్ మాంస రుధిర స్నాయు మేధ మజ్జ అస్థి సంకులం పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింద్యం ఇదం వపుః. పంచీకృతేభ్యః భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణా సముత్పన్నం ఇదం స్థూలం భోగాయతనం ఆత్మనః. ఇప్పుడు భూతాలన్నీ పంచీకృతమైనప్పుడు, భూతాలన్నీ పంచీకృతం అవ్వడం మనం ఇంతకు ముందు పైన ఒకసారి చూసుకున్నాం. మళ్ళీ వెళ్ళి చూసుకుందాం, ఎందుకంటే ఆయన చెప్తున్న విషయాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న విషయాలే, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆయన చెప్పరు. కాబట్టి మళ్ళీ చూసుకుందాము. నభః నభస్వత్ దాహన అంబు భూమయమైన ఈ పంచ విషయాలున్నాయి. నభస్ ఆకాశము, నభస్వతం గాలి, దాహనం అగ్ని, అంబువులు నీళ్లు, భూమి. ఈ 5 విషయాలు ఉంటాయి. ఇవి ఊరికే సూక్ష్మంగా ఊరికే ఉన్నాయి అంటే అప్పుడు అవి అపంచీకృతమై ఉంటాయి, ఊరికే ఉంటాయి. అయితే అవి ఈ విశ్వం తయారయ్యేటప్పుడు పంచీకృతం అవుతాయి. పంచీకృతం అవడం గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు. అవి సూక్ష్మాని భూతాన్ని ఉంటాయి, వాటిలో నుంచి ఈ శరీరం తయారై వచ్చిందని చెప్పారు కదా. అందులో ఇప్పుడు పరస్పర అంశాలతో ఈ సూక్ష్మ భూతాలు నభః నభస్వద్దహనాంబు భూములు ఇవి పరస్పరంగా అంశాలతోటి కొంత కొంత భాగాలతోటి కలిస్తే మిళితమవుతాయి. కలిస్తే అప్పుడు ఈ స్థూల శరీరం తయారవుతుంది. కాబట్టి మళ్ళీ మనం ఆ కింద స్థూల శరీరం గురించి చదువుకున్నప్పుడు మళ్ళీ పైకి వచ్చి చూసుకుంటున్నాము. ఆ పంచీకృతం ఎట్లా అవుతుంది, పరస్పర అంశాలతో అవి ఎట్లా కలుస్తాయని మనం కొంత చెప్పుకున్నాం. మళ్ళీ అది ఎక్కడైనా వస్తే దాని గురించి చదువుకుందాము, కానీ జనరల్ గా చూద్దాము. ఇప్పుడు ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి ఉంది. ఆకాశం ఉంటుంది. ఆకాశంలో సగము ఉండి దాని పాలు దానికి ఉండి మిగిలిన సగం ఆకాశంలో ఈ మిగిలిన 4 విషయాలు గాలి, నిప్పు, నీరు, భూమి కొంత కొంత భాగాలు కలిసి ఆ ఆకాశంలో సగం భాగం అవుతాయి. ఆకాశంది దాని సగం భాగం దానికి ఉంటుంది. ఆ తర్వాత రెండోది గాలి, గాలిలో దాని సగం దానికి ఉంటుంది. మిగిలిన సగం భాగము ఆకాశం, నిప్పు, నీరు, భూమి ఈ 4 మళ్ళీ కొంత కొంత భాగాలు ఈ గాలిలో సగం భాగం అవుతాయి. తర్వాత మళ్ళీ నిప్పు మళ్ళీ దాని సగం భాగం దానికి ఉంటుంది, మిగిలిన 4 అందులో ఉంటాయి. తర్వాత నీరులో దాని సగం భాగం దానికి ఉంటుంది, మిగిలిన 4. భూమిలో కూడా అంతే, దాని సగం దానికి, దాని లక్షణం దానికి ఉంటుంది. ఇవన్నీ ఈ 5 సూక్ష్మంగా ఉన్న భూతాలు మిగిలిన 4 భూతాల్లో కొంత కొంత కలిసి సగమయ్యి వీటి సగం వీటిని ఉంచుకుంటాయి. ఆ రకంగా పరస్పరంగా అంశాలు కొంత కొంత మిళితమైనప్పుడు ఆ సూక్ష్మాలు స్థూలాలు అవుతాయి. అది ఆ ప్రాసెస్ పేరు పంచీకృతం. ఆ రకంగా పంచీకృతమై మనము ఇంత దూరం వచ్చాము.
ఆ విధంగా పంచీకృతమైన ఈ భూతాలు, సూక్ష్మ భూతాలు పంచీకృతమయ్యి పరస్పరం మిళితమయ్యి ఈ స్థూలేభ్య స్థూలమైన భూతాలుగా తయారయ్యాయి. ఈ పంచ స్థూల భూతాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం యాక్చువల్ గా స్పర్శ తెలిసే గాలి, మన కాళ్ళ కింద ఉన్న భూమి, మనకు తెలిసిన మన అగ్ని, అపైన ఉన్న ఆకాశం, ఇవన్నీ స్థూలంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే పంచీకృతమైనవి. పంచీకృతం కాకుండా ఉన్నప్పుడు, అంతకన్నా ముందు అపంచీకృతంగా ఉన్నప్పుడు అవి అసలు దేనికి దానికి ఉంటాయి, కలవవి. కలిసినప్పుడు పంచీకృతమైనప్పుడు ఆ సూక్ష్మ భూతాలు ఇక్కడ స్థూలేభ్య భూతేభ్య అయినాయి. వీటి వల్ల పైగా నా పూర్వ కర్మల వల్ల, నా పూర్వ కర్మలేమి, అవి నా ప్రారబ్ధం. ఈ స్థూలేభ్య భూతేభ్య పంచీకృతేభ్య ప్రకృతి. ఈ ప్రకృతి ఇక్కడ పూర్వకర్మణ అన్నప్పుడు నా ప్రారబ్ధం. ఈ రెండు కలిసి ఇదం స్థూలం, ఈ స్థూల శరీరం సముత్పన్నం తయారయ్యింది. కాబట్టి ఇదం స్థూలం ఈ విధంగా సముత్పన్నం. అదెందుకు ఈ విధంగా ఉత్పన్నమైంది అంటే ఈ కర్మలున్నాయి. మరి కర్మలుంటే దాన్ని అనుభవించవలసి ఉంటుంది. కర్మ ఉంటే మంచో చెడో అనుభవించాలి. మంచో చెడో అనుభవించడమే భోగం, అనుభవించడమే భోగం. అనుభవించబడే వస్తువు భోగ్యం. ఆ భోగం అనుభవించడం కోసం ఆయతనం ఆత్మనః, ఇది ఆ ప్లేస్, అనుభవించడానికి కావలసిన ఉపాధి, ప్రదేశం. ఎక్కడ అనుభవిస్తాను? ఆ పూర్వ కర్మలు ఉన్నాయి నాకు. ఆ పూర్వ కర్మల్ని నేను మంచో చెడు అనుభవించాలంటే, ఆ భోగం అనుభవించాలి అంటే దానికి ఆయతనం కావాలి, దానికి ఆధారం ఒకటి కావాలి. అది ఆత్మనః ఆయతనము, నా శరీరము, స్థూల శరీరము అందుకోసం ఉన్నది. అది పైగా పోనీ ఉంటే ఉన్నది. ఈ పూర్వ కర్మలు, నా ప్రారబ్ధ కర్మలు ఒకటి ఉన్నాయి, అవి అనుభవించాలి భోగాలు. కాబట్టి ఈ స్థూలేభ్య భూతేభ్య అన్ని కలిపి పంచకృతేభ్య అనే వీటన్నిటితోటి ఇదం స్థూలం మనకు సముత్పన్నం అయితే అయింది. ఇప్పుడు ఇంకా కష్టం ఏంటంటే ఈ మొత్తం ఉన్నది ఎంతవరకు ఉన్నది, ఇంత అవస్థపడి మనం దీన్ని మెయింటైన్ చేస్తున్నది ఎంతవరకు పనికొస్తుంది? ఈ ఉన్న నా మీనా అన్న శరీరం, ఈ కారు ఎంతవరకు పనికొస్తుంది? దాని ఆ శరీర పోషణార్థం నేను ఏమో మోహంలో ఉండి పొద్దస్తమానం దాన్ని రుద్ది రుద్ది తోమి తోమి పామి పామి దానికి ఏంటో పూసి పూసి దానికి ఏంటో పెట్టి పెట్టి దాన్ని ఏంటో చేస్తున్నది. ఎంతవరకు నాకు పనికొస్తుంది అంటే జాగరహ అవస్థ వరకే పనికొస్తుంది. జాగృత అవస్థలో పండుకుంటే శరీరం ఎందుకు పనికొస్తుంది? ఇంకా దేనికి పనికిరాదు, ఊరిగా పడి ఉంటుంది అది అట్లా జడ పదార్థం. మేలుకు నేను ఈ శరీరంతో మేలుకొని నుండి కూర్చున్నాను, తింటున్నాను, అట్లాంటివి చేస్తున్నాను అన్నప్పుడు పనికొస్తుంది అది, లేకపోతే పనికిరాదు, దూరు పడి ఉంటుంది అది. కాబట్టి అది స్థూలార్థానుభవం. ఈ మొత్తము అర్థానుభవం కోసం ఆ పోనీ పడి ఉంటే పడి ఉన్నది, నిద్రపోయే టైంలో పడి ఉంటే ఉన్నది, కానీ మేలుకున్న టైంలో అయినా పనికొస్తుంది కదా, కాబట్టి దాన్ని రుద్ది రుద్ది మెయింటైన్ చేస్తాను, రుద్ది రుద్ది దాన్ని మెయింటైన్ చేసి పోషిస్తానంటే నువ్వు ఈ భోగాలు ఎంతవరకు అనుభవిస్తున్నావు? స్థూలార్థాల వరకే. అవి కూడా స్థూలంగా ఉండాలి. అది కూడా పంచీకృతం చెందిన పంచ స్థూల భూతాలని నువ్వు నీ పంచీకృతం చెందిన స్థూల భూతమన్న నీ బాడీ తోటి దాన్ని అంతవరకే, అది కూడా మేలుకున్న సమయంలో. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మళ్ళీ పోనీ దాన్ని ఎప్పటికీ ఆల్వేస్ కంటిన్యూస్ అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆ శరీరాన్ని పెట్టుకొని అనుభవిస్తావంటే మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్స్, రెండు లిమిటేషన్స్. ఒకటి, ఈ పూర్వ కర్మల్ని నేను భోగించడం కోసమే, ఈ పూర్వ కర్మల్ని భోగించడం కోసమే ఇదం స్థూలం నాకు ఉన్నది అని అనుకున్నా కూడా రెండు రిస్ట్రిక్షన్స్. ఒకటి జాగృత అవస్థలోనే పనికొస్తున్నది, రెండు అవి కూడా స్థూలంగా ఉంటే నువ్వు దాన్ని అనుభవించవచ్చు, అది స్థూలంగా లేకపోతే నీకు అర్థం కాదు, నువ్వు అనుభవించలేవు. కాబట్టి ఎందుకు ఇదంతా? ఏమి చేస్తున్నావు నువ్వు? ఏమి సాధిస్తున్నావు దీన్ని పెట్టుకొని? ఆలోచించుకున్నావా? యతః, ఎక్కడి నుంచైతే
ఈ స్థూలమైన అర్థాలని అనుభవించడం కోసం అది కూడా జాగ్రత్త అవస్థలో మాత్రమే పనికొచ్చే ఈ స్థూల శరీరాన్ని పెట్టుకొని ఆ భోగాలన్నీ నాకే, భోగం అంతా నేనే అనుభవిస్తున్నాను, నా అంత గొప్ప భోక్త లేడు అని అనుకుంటున్నావు. ఏం అనుభవిస్తున్నావు? 1/3, ప్రాబబ్లీ 1/3 నువ్వు అనుభవించేది. మొత్తం కంప్లీట్ గా మేలుకున్న సమయంలో జాగృత అవస్థలో నీకు అన్ని స్థూల విషయాలు పదార్థాలు నీ అందుబాటులో ఉంటే, నువ్వు కోరుకున్న పదార్థాలు స్థూల రూపంలో నీకు అందుబాటులో ఉంటే, నువ్వు మేలుకున్న జాగృత అవస్థలో పొద్దస్తమానం నువ్వు అనుభవిస్తూ ఉంటే అప్పుడు కూడా 1/3 నువ్వు వాటిని అనుభవించేది. మిగిలినవి పంచీకృతేభ్యః భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణ సముత్పన్నం ఇదం స్థూలం భోగాయతనం ఆత్మనః అవస్థా జాగరః తస్య స్థూలార్థానుభవః యతః. సరే, తర్వాత చూద్దాం. బాహ్య ఇంద్రియైః స్థూల పదార్థ సేవాం స్రక్ చందన స్త్రీ ఆది విచిత్ర రూపాం కరోతి జీవః స్వయం ఏతత్ ఆత్మన తస్మాత్ ప్రశస్తిః వపుషః అస్య జాగరే. ఎందుకు ఓన్లీ జాగృత అవస్థలోనే పనికొస్తుంది ఆ శరీరము, వేరే సమయాల్లో నీకు పనికే రాదు అని చెప్పారు కదా. ఎందుకని ఆయన అట్లా అనుకుంటున్నారో ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ. జాగర అవస్థలోనే పనికొస్తుంది, అది వేరే అవస్థలో ఎందుకు పనికిరాదు? జాగరే, జాగృత అవస్థలో ఎందుకు అట్లా చెప్పానని చెప్తున్నారు. బాహ్యేంద్రియై, ఈ మొత్తం జాగృత అవస్థలో బాహ్యమైన ఇంద్రియాలతోటి, బయట ఉన్న ఇంద్రియాలు చేతులు, కాళ్ళు, స్పర్శ కోసం చర్మము, నాలిక ఇట్లాంటివేవో ఉంటాయి. ఆ బాహ్య ఇంద్రియాలతో స్థూల పదార్థ సేవ చేయాలి. స్థూల అర్థ అనుభవాలు, అవి స్థూలంగా వస్తువులు లేకపోతే నువ్వు మనసులో అంటే నేను ఎక్కడికో వెళ్ళి ఫలాని చోటట బాగా దోశ చాలా బాగుంటుందిట, 2 hours డ్రైవ్ చేసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని దోశ తిన్నాను అని నువ్వు జాగృత అవస్థలోనే నీ ఇంట్లో నువ్వు కూర్చొని అక్కడెక్కడో 2 hours డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే అక్కడెక్కడో ఒక దోశ ఉందిట, అది తినొస్తే చాలా బాగుంటుందట నువ్వు అనుకుంటే నీకు అనుభవం వస్తుందా? ఇంకా దిగులు ఎక్కువైతుంది తినలేకపోయానని. యాక్చువల్ గా నువ్వు నిజంగా నీ స్థూల శరీరాన్ని వేసుకొని స్థూలమైన ఈ పంచభూతాలు భూమి అన్న దాని మీద నుంచి వెళ్ళి అక్కడ ఉన్న స్థూలమైన ప్రదేశంలో ఆ రెస్టారెంట్ లో ఆ స్థూలమైన ఆ టేబుల్ మీద కూర్చొని ఆ స్థూలంగా నీ కళ్ళకు కనిపిస్తూ నీ చేతులకు తగులుతున్నా నీ నోటికి రుచి తెలుస్తున్న దోశను నువ్వు తింటే తెలుస్తుంది. బాహ్య ఇంద్రియాలు కావాలి, స్థూల పదార్థం కావాలి, ఆ విధంగా నువ్వు సేవించాలి. అటువంటివేముంటాయి? విచిత్రమైన రూపాలన్నీ ఉంటాయి. స్రక్కులు, రకరకాల పూలమాలలు, ఆభరణాలు, నగలు, హారాలు, ఏదో చందనాలన్నీ గంధాలన్నీ రాసుకున్నావు, పర్ఫ్యూమ్స్ అన్ని కొట్టుకున్నావు, ఏదో స్త్రీలతోటి నువ్వు తిరిగేవు, నువ్వు ఒకవేళ స్త్రీ అయితే పురుషుడితో తిరిగేవు, ఏదో ఒకటి చేసేవు. ఆది విచిత్ర రూపాలన్నీ ఉంటాయి. వీటన్నిటితోటి ఈ జీవించిన వాడు, జన్మ తీసుకొని వచ్చిన వాడు, ఆ శరీరంలో ఉన్నవాడు స్వయమేవ ఏతత్ ఆత్మన, స్వయంగా ఈ ఆత్మ శరీరం, వాడు యాక్చువల్ గా స్థూల శరీరంతోటే ఈ మొత్తము విషయాల యొక్క స్థూల పదార్థ సేవను కరోతి చేస్తాడు. వాడు బాహ్యమైన ఇంద్రియాలతో స్థూలమైన పదార్థాలను వాడి యాక్చువల్ బాడీ తోటి వాడు బతుకున్నాడు. ఆ సేవ, వాటిని గ్రహించడం, వాటిని అనుభవించడం కరోతి చేస్తాడు. తస్మాత్, కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే అస్య వపుషః, ఈ శరీరం కలిగిన వాడు, వాడి యొక్క శరీరం యొక్క ప్రశస్తి, దాని ఉపయోగము జాగరే, జాగ్రత్త అవస్థలోనే. వాడు మేలుకున్నప్పుడే కదా కార్లో ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ 2 hours దాకా ఎక్కడికో వెళ్ళి రెస్టారెంట్ మళ్ళీ అది ఓపెన్ చేసి ఉంటే మళ్ళీ అది జాగ్రత్త అవస్థ. ఆ రెస్టారెంట్ ఆయన వాళ్ళు కట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోతే అది జాగ్రత్త అవస్థలో ఉండదు. అది అప్పుడు
అప్పుడు చప్పుడు లేకుండా ఉంటుంది, అది అజాగ్రత్తగా ఉంటుంది, అది జాగ్రత్త లేకుండా. అది ఓపెన్ అయి ఉండాలి, క్లోజ్ పనికిరాదు. అది కూడా జాగ్రత్త అవస్థలో ఓపెన్ అని రాసి పెట్టుంటే లోపలికి వెళ్ళి కూర్చొని తింటావు. నీకు మొత్తం నీ మొత్తం శరీరాన్ని నువ్వు ఎంతైనా మెయింటైన్ చేసుకో, నువ్వు మేలుకుండాలి, ఆ పదార్థం అవైలబుల్గా ఉండాలి, ఆ టైంలో నువ్వు దాన్ని వాడుకోగలవు, అంతే కదా దాని ప్రశస్తి. మొత్తం దాని ప్రశస్తి, అది నీకు పడే ఉపయోగం అంతే కదా మొత్తం కలిపి. దాని అన్నానికి ఇప్పుడు నువ్వు ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నావా? దాన్ని మెయింటైన్ చేసుకోవడం వరకు ఎక్కడికో వెళ్ళి ఒక దోశ తినడం కోసం అని చెప్పి ఇప్పుడు దానికి ఇన్ని డబ్బులు సంపాదించి దాన్ని దాచుకొని దానికోసం తాపత్రయపడి తంటాలు పడి ఇంతకీ నువ్వు చేసేదేమి? మేలుకున్న సమయంలో స్థూలంగా ఏదైనా పదార్థం దొరికితే దాన్ని అనుభవించడం, అంతేనా? దానికి ఉన్న మొత్తం వ్యాప్తి, దాని ప్రశస్తి, దాని ఉపయోగం, దాని గొప్పతనం అక్కడికి అయిపోయింది. అప్పుడు తర్వాత ఏం చేస్తావు? ఎన్నిసార్లు తింటావు ఆ స్థూల పదార్థాన్ని? నీ స్థూల శరీరం వేసుకొని ఆ జాగృత అవస్థలో ఎన్నిసార్లు అనుభవిస్తావు? ఎంతకాలం చేస్తావు? తర్వాత ఏంటి ఆలోచించుకున్నావా? బాహ్యేంద్రియై స్థూల పదార్థ సేవాం స్రక్ చందన స్త్రీ ఆది విచిత్ర రూపాం కరోతి జీవః స్వయం ఏతత్ ఆత్మనా తస్మాత్ ప్రశస్తిః వపుషః అస్య జాగరే. సరే, తర్వాత చూద్దాం. సర్వః అపి బాహ్య సంసారః పురుషస్య యదాశ్రయః విద్ధి దేహం ఇదం స్థూలం గృహవత్ గృహమేధినః. ఆయన గృహం అని చెప్తున్నారు, మనం దాన్ని కార్ అని చెప్పుకున్నాము. కార్ అయినా సరే గృహం. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, ఈ ఇల్లు నాది అంటావా? ఈ ఇల్లే నేను అంటావా? నువ్వు ఈ శరీరం అన్న ఇంట్లో ఉన్నావు, ఈ శరీరం అన్న ఇంట్లో అపురంలో ఉన్నావు. ఈ పురం నేను, ఈ ఇల్లు నేను, ఈ కార్ నేను అని చెప్తావా? కారు నాది అని చెప్తావు, ఇల్లు నాది అని చెప్తావు. శరీరం నాది అని చెప్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి అంటావు, ఒక్కొక్కసారి మర్చిపోయి ఇది నేనే అంటావు. నేనే పడుకున్నానంటావు. నువ్వే పడుకోవడం ఏంటి? నీకు పడుకోవడం ఏంటి? మధ్యలో పడుకోవడం లేవడం నీకున్నాయా? నేను పడుకున్నాను కాదు, నీ శరీరం పడుకుంది, నీ శరీరం లేచింది. నీ ఇల్లు పడుకుంది, ఇల్లు లేచిందని చెప్తావా? ఇల్లు నేనని చెప్తావా? కార్ నేనని చెప్తావా? ఒకసారి చూసుకోవద్దా? శరీరం నేనంటావు, ఈ శరీరాన్ని చూసుకొని నేనని మాట్లాడతావు. నాకు జ్వరం వచ్చిందంటావు, నీకు వచ్చిందా జ్వరము? నీ శరీరానికి వచ్చిందా అని చెప్తున్నారు ఈ 90వ శ్లోకంలో. బాహ్య సంసార, బయట మొత్తం ప్రపంచం అంతా, ఇల్లు, సంసారం, ఆయన కమ్యూనిటీ, ఆయన ఊరు, ఆయన ఇంటి ముందున్న రోడ్డు, ఇవన్నీ పురుషస్య పురుషుడికి ఆయన యొక్క యత్ ఏ విధంగానైతే ఆశ్రయమై ఉంటుందో అట్లానే ఇదం స్థూలం దేహం, ఈ స్థూల శరీరం కూడా గృహమేధినః, ఇంట్లో ఉన్న ఆయనకి ఆయన ఇల్లు గృహవత్, ఆయన ఇల్లు లాగానే. ఇంట్లో ఉన్న ఆయనకి ఇల్లు ఎట్లనో నాకు నా శరీరం అట్లా. ఈ శరీరం నేను కాదు, శరీరంలో నేనున్నాను. గృహంలో ఇంట్లో ఒక ఆయన ఉన్నట్టు ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరం నేను కాదు అని విద్ధి, తెలుసుకో అని చెప్తున్నారు. సర్వః అపి బాహ్య సంసారః పురుషస్య యత్ ఆశ్రయః విద్ధి దేహం ఇదం స్థూలం గృహవత్ గృహమేధినః. గృహమేధి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, ఇంట్లో ఉన్నవాడు అని అర్థం. స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మాః స్థౌల్యాదయః బహువిధాః శిశుతాది అవస్థాః వర్ణాశ్రమాది నియమాః బహుధా ఆమయాః స్యుః పూజా అవమాన బహుమాన ముఖాః విశేషాః. ఇంకిప్పుడు ఇల్లు అర్థమైంది కదా. నీ శరీరం, స్థూల శరీరం మీనా అనుకుంటున్నది, అది నీ స్థూల శరీరం, అది నీ ఇల్లు, అందులో నువ్వు ఉన్నావు, అది నువ్వు కాదు. అది అర్థమైంది కదా. ఇప్పుడు దాని తర్వాత చెప్తా విను. సంభవించడం, పుట్టడం, జరా ముసలితనం రావడం, మరణం చనిపోవడం మొదలైనవి,
సంభవ జరా మరణాన్ని ఇవన్నీ ధర్మాలు, ఆ శరీరానికి ఉన్న ధర్మాలు. అది అది శరీరం అంటే రావడం, అది పెరగడం, ముసలి తవ్వడం, వెళ్ళిపోవడం, ఇటువంటివి దాని పనులవి, అది చేస్తుంది. నువ్వు చేసేదేం లేదు. నువ్వు ఆపినా జర రాకుండా, ముసలివాడివి కాకుండా ఆపలేవు. నువ్వు ఆపినా మరణాన్ని ఆపలేవు. అది దాని ధర్మ, శరీరానికి ఉన్న ధర్మాలు చేసుకుంటూ పోతుంటుంది. నువ్వు తపస్సులు చేయి, నువ్వు ఏమైనా చేయి, నువ్వు కావాలంటే మందులు వేసుకో, నువ్వు వైటమిన్స్ వేసుకో, నువ్వు ఇంకేమైనా మంత్రాలు చదువుకో, ఆ జర మరణాలని, మృత్యుని నువ్వు ఆపగలవా? అదే శరీరానికి ఉన్న ధర్మం. పోనీ లేకపోతే ఇంకో చూద్దాం. స్థూలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఆదయ అన్నాడు కదా, ఆది. మిగిలినవన్నీ చూద్దాం. లావుగా ఉండడం, సన్నగా ఉండడం, పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండడం, తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, మెత్తగా ఉండడం, వాసనలు వస్తుండడం, రాకపోవడం, ఇట్లాంటివన్నీ బహువిధాహ ఉంటాయి ఆ శరీరానికి. శరీరం ఉంటే దానికి లావు ఉండడమో, పొట్టిగా ఉండడమో, పొడుగ్గా ఉండడమో, సన్నగా ఉండడమో, మామూలుగా ఉండడమో, వంగి ఉండడమో, నిటారుగా ఉండడమో, ఏదో రకంగా ఉండడం, తెల్లగనో నల్లగనో, ఆ రకంగా ఉండడము శరీరానికి బహువిధములైన స్థితులు, అది ఉంటుంది అట్లా. పోనీ ఇంకొకటి చూద్దాం. శిశువుగా ఉండడం. నువ్వు కావాలని చేస్తున్నావా? పెద్దవాడు అయ్యావు, వయసులోకి వచ్చావు, ముసలివాడు అయ్యావు. ఏదో ఈ అవస్థలన్నీ శరీరానికి ఉంటాయి, నీ కాదు. శరీరానికి ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఆపలేవు, నువ్వు కావాలనుకున్నా చెయ్యలేవు. పోనీ ఇంకొకటి చూద్దాము. వర్ణము, ఆశ్రమము అని నియమాలన్నీ ఉంటాయి. అవి శరీరానికి ఉంటాయి, నీకు కాదు. నువ్వు ఈ వర్ణంలో ఉన్నావు, ఏదో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను ఉంటాయి. వర్ణం అంటే సమూహము, ఏ పని చేసే వాళ్ళకి ఆ సమూహం. ఐటీ, మనం ఇప్పుడు యాక్చువల్ గా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు గ్రూప్స్ అని కాకుండా మనం ఇంకో గ్రూప్స్ చెప్పుకుందాము. హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంతా ఒక వర్ణము, ఐటీ ఇండస్ట్రీ అంతా ఒక వర్ణము, ఏదో లేకపోతే మార్కెటింగ్ ఇండస్ట్రీ అంతా ఒక వర్ణము. ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయి. వర్ణం అంటే గ్రూప్స్. ఆ వర్ణాలన్నీ ఐటీలో నువ్వు పనిచేస్తే, నువ్వు ఐటీ గ్రూప్ లో, పలానా ఐటీ గ్రూప్ లో కూడా పలానా ఆఫీస్ లో, ఆ పలానా డిపార్ట్మెంట్ లో ఉంటావు. ఆ గ్రూప్ లో, ఆ వర్ణంలో నువ్వు ఉన్నావు. అది నువ్వా? అది ఆ శరీరం చేయవలసిన కర్మ ఒకటి ఉంది, అది ఆ పని చేస్తుంటుంది. అది జాబ్ చేయడం కోసం, శరీరాన్ని జనరల్ మెయింటెనెన్స్ చేయాలి. కాబట్టి అది శరీరం ఉన్నంత వరకు దాన్ని వాడుకొని జ్ఞానాన్ని సాధించుకొని దాన్ని వదిలిపెట్టి పోవాలి. అది జనరల్ గా అందరికీ ఉన్న రూల్. చేయకపోతే వాడి కర్మ వాడికి. కానీ ప్రతి వాడికి ఆ మోక్ష ఇచ్చ ఉండాలి. దాన్ని వాడుకొని తెలుసుకోవాల్సింది తెలుసుకొని దాన్ని వదిలిపెట్టి పోవాలి. అది ప్రతి వాడికి ఉండాలి. తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోయినా దాన్ని వదిలిపెట్టి వాడు పోతాడు. ఆ శరీరాన్ని మళ్ళీ ఇంకో శరీరాన్ని పట్టుకుంటాడు. తెలుసుకునేది తెలుసుకుని పోతే మళ్ళీ ఇంకో శరీరాన్ని పట్టుకోవక్కర్లేదు. అయినా కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోవాలి. తెలుసుకునేది తెలుసుకోకపోయినా సరే వాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి, కానీ ఇంకోటి పట్టుకుంటాడు. అదే తేడా. మన బాధ ఏంటంటే అది వదిలిపెట్టి పోయిన తర్వాత ఇంకొకటి వద్దు అని కోరుకుంటున్నాము. అది మోక్షం, అది కావాలి అని కోరుకుంటున్నాము. అది పక్కన పెడితే ఆ ఉన్నంత వరకు శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం ఏదో ఒక ఉద్యోగం చేయాలి, ఏదో ఒక గ్రూప్ లో ఉంటాము. ఆ గ్రూప్ నేనా? ఆ వర్ణం నేనా? నేను బ్రాహ్మణ్ణి? నేనెక్కడ బ్రాహ్మణ్ణి? నా శరీరము ఆ పని చేస్తుంది కాబట్టి ఆ గ్రూప్ లో ఉంది. ఆశ్రమాలు చూద్దాము. నేను ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్న, నాకు కూతురుని తనకి ఏదో చదివించాలి, లేదా నేను సన్యాసంలో ఉన్నాను, లేదా నేను ఇంకేంటో చేస్తున్నాను, నేను చదువుకుంటున్నాను కాబట్టి నేను బ్రహ్మచర్యంలో ఉన్నాను. అవన్నీ నేను ఉన్నది, నా శరీరము ఆ స్థితిలో ఉన్నదే. చదువుకుంటున్నాను కాబట్టి నేను బ్రాహ్మణి, నేను కాదు. నా శరీరము ఆ సమయంలో ఆ ఆశ్రమ నియమాల్ని పాటిస్తుంది. ఇటువంటివన్నీ నియమాలు. ఉద్యోగం చెయ్యాలి, శరీరం ఉన్నాక దాన్ని పోషించడానికి వాడి మీద ఆధారపడకుండా ఎవడి పని వాడు చేసుకోవాలి. ఆ శరీరానికి ఉన్న నియమము. ఆ సమయంలో ఆ శరీరానికి ఉన్న వయసును బట్టి వాడు చేయవలసిన పనులు వాడికి ఉంటాయి. అవి వాడి పనులు కావు. వాడి పనులన్నా పర్వాలేదు, అదే వాడు కాదు. అవి ఆ శరీరానికి ఉన్న నియమాలు ఈ రకంగా ఉన్నాయి. ఇవి కాక ఆమయాలుంటాయి, బహుధా, ఎన్నో విధాలైన ఆమయాలుంటాయి. జబ్బులు, వ్యాధులు శరీరానికి వచ్చేవి.
నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తామా? క్యాన్సర్ నాకెట్లా వస్తుంది? నాకేమీ రాదు. అది నన్ను కత్తిపెట్టి కొయ్యలేరు, నన్ను తడపలేరు, నన్ను కాల్చలేరు, నన్ను ఎండగట్టలేరు, నన్ను ఏమీ చేయలేరు. అట్లాంటిది నాకు జబ్బు ఎట్లా వస్తుంది? నాకు కాదు జబ్బు వచ్చింది, క్యాన్సర్ బోన్సర్ వచ్చింది నాకు కాదు, నా శరీరానికి వచ్చింది. బహుధా ఎన్నో విధాలుగా ఉంటాయి ఆమయాలన్నీ, నాకు కాదు. ఇవన్నీ వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. పూజ, నన్ను ఎవరో గౌరవించారు. అవమానం, నన్ను ఎవరో అవమానించారు, తక్కువగా చూశారు, చులకన చేశారు. బహుమానం, ఓహో నన్ను భుజాల మీద ఎత్తుకొని తిప్పారు, నన్ను ఎంతో గొప్పగా గౌరవించారు. మొదలైన ముఖాహ, మొదలైన ఎన్నో విశేషాహ ఉంటాయి. విశేషాలు బోలెడు ఉంటాయి. ఒక రోజు ఎవడో పలకరిస్తాడు, ఒక రోజు ఎవడో విసుక్కుంటాడు, ఒక రోజు ఎవడో తిడతాడు, ఒక రోజు ఎవడో మెచ్చుకుంటాడు, ఒక రోజు ఎవడో నవ్వుతాడు. ఏంటో జరుగుతాయి, విశేషంగా ఉంటాయి, అనంతంగా జరుగుతుంటాయి. రోజులో 30 జరుగుతాయి. అయితే ఏంటి? అవన్నీ నాకా? అవన్నీ నా శరీరానికే. ఇవన్నీ మొత్తము పుట్టడము, జర, మరణాలు అన్నవి ఆ స్థూల శరీరం యొక్క ధర్మాహ స్యుహు, ధర్మాలై ఉంటాయి. స్థూలంగా ఉండడం, లావుగా ఉండడం, సన్నగా ఉండడం, పొట్టిగా ఉండడం, బక్కగా ఉండడం, తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఇంకేంటో ఉండడం, ఇవన్నీ గొప్పగా పెద్ద జుట్టు ఉండడం, లేకపోతే జుట్టే లేకపోవడం, కళ్ళు పెద్దగా ఉండడం, లేకపోతే చిన్నగా ఉండడం, ఇటువంటివి ఆదయ అన్ని ఆ స్థూల శరీరానికి ఉన్న బహువిధాహ, రకరకాల విధాలుగా ఉంటుంది ఆ స్థూల శరీరం. స్యుహు, అది ఆ విధంగా ఉంటుంది. శిశుత, పసిపిల్లాడవడం, కొంచెం పెద్దవాడవడం, కౌమారం, యవ్వనం, అటువంటివన్నీ ఆ స్థూలస్య అవస్థాహ స్యుహు, స్థూల శరీరం యొక్క అవస్థలు అవి, నీవి కావు. వర్ణాలో ఆశ్రమాలో అన్న నియమాలు ఏమైనా ఉంటే అవన్నీ స్థూల శరీరానికి ఉంటాయి. అవి దాని ధర్మాలు, నీవి కావు, అవి దానివి. స్థూలస్య స్యుహు. ఆమయాలుంటాయి బహుధా, ఎన్నో విధాలైన జబ్బులన్నీ ఉంటాయి, అవి నీకు కాదు, నీ స్థూల శరీరానికి స్యుహు అవి. పూజించడం, అవమానించడం, బహుమానించడం, ఏమిటో చేయడం, ఇవన్నీ స్థూల శరీరం యొక్క విశేషాహ స్యుహు, దాని విశేషాలు, నీవి కావు. నువ్వు అవిశేషమైన అఖండమైన పదార్థం. నీకు విశేషాలేంటి? శేషాలు. నువ్వు సశేషం, విశేషం కాదు, నువ్వు అశేషం. అది తెలుసుకోవద్దా? స్థూలస్య సంభవ జరా మరణాని ధర్మాః స్థౌల్యాదయః బహువిధాః శిశుతాది అవస్థాః వర్ణాశ్రమాది నియమాః బహుధా ఆమయాః స్యుః పూజా అవమాన బహుమాన ముఖాః విశేషాః. రమణ మహర్షి గుర్తొస్తున్నారు. ఆయన ఆమయాలు, ఆయన శరీరానికి పుండు వస్తే దీనికి వచ్చింది పుండు నా శరీరానికి అని చెప్తారు. నాకు వచ్చిందని ఆయన అంటారు నోటితోటి. ఎందుకు అంటే ఆయన మీనగాటు, ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన అనరు అన్నమాట. నాకు వచ్చింది, నాకు రావడానికి, నాకు పుండు అవన్నీ రావడానికి అవకాశమే లేదు. భగవద్గీతలో 11వ శ్లోకం 2వ అధ్యాయంలో ముందే చెప్పారు, దానికి ఏమీ కాదు అని చెప్పి మొదలు పెట్టారు ఆయన. 11వ అధ్యాయం 11వ శ్లోకం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలు పెడతారు. అక్కడ చెప్పడం మొదలు పెట్టగానే ముందే కొన్ని శ్లోకాల్లో నీకేం కాదు, నీకు నాకు కాదు, అసలు దానికి ఏమీ కాదు, అయం అది అట్లా ఉంటుంది అని చెప్పారు. అది అర్థం కాకపోతే మొత్తం భగవద్గీత చదివి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి నాకు జ్వరం వచ్చిందంటే ఇంకా చెప్పడానికి ఉండదు. మొత్తం భగవద్గీత చదివి వచ్చి కూర్చొని నాకు ఆమయం వచ్చి నాకు జ్వరం వచ్చింది అని చెప్తే ఇంక చెప్పడానికి ఉండదు ఇంకా విషయం. ఎప్పుడో ఒకప్పుడు నవ్విపోని, ఎవరైనా నవ్వితే నవ్వారు, నాకు వచ్చింది జ్వరం అని నన్ను, నా శరీరానికి వచ్చిందని చెప్తాను. నాకు వచ్చింది కదా పుండు, నా శరీరానికి పుండు వచ్చింది, నా శరీరానికి జబ్బు వచ్చింది అని చెప్తాను. నవ్వితే నవ్వారు అనుకొని చెప్పగలిగితే, పోనీ ఒకవేళ ఆ రకంగా చెప్పరాకపోతే ఎవరితోటైనా ఏమనండి వాళ్ళు సార్ బాగలేదు, నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్పకూడదు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం ఏంటి, నాకు అసలు తేడా ఉండదు, మార్పులు లేకపోవడమే నేనై ఉన్నాను, సత్తయి ఉన్నాను. మార్పులుంటే నాకు ఇవాళ బాగుండడం, ఇవాళ బాగాలేకపోవడం ఉంటే అని నా సత్తు. కాబట్టి నాకు ఆరోగ్యం బాగాలేదండి, ఇవాళ కొద్దిగా తలనొప్పి ఉంది, ఇవాళ కొంచెం జ్వరం వచ్చింది నాకు అని చెప్పడానికి లేదు భగవద్గీతను నమ్మితే.
మరి అట్లా చెప్పకుండా ఏం చెప్తాం, నా శరీరానికి జ్వరం వచ్చిందండి అంటే ఎవరైనా నవ్వుతారు. మన దాసరథి చెప్పినట్టు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని, నాకు జ్వరం వచ్చిందని కాకుండా నా శరీరానికి జ్వరం వచ్చిందంటే నవ్వుతారేమో అని చెప్పబుద్ధి కాకపోతే వయా మీడియాగా కనీసము ఇప్పటికీ సాధన మార్గంలో ఇప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు, కొంతలో ఉన్నవాళ్ళు, మొత్తం రమణ మహర్షి దాకా వెళ్ళిపోకుండా ఇంకా అంత దూరం వెళ్లకుండా కొంచెం స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కనీసం ఎవరికైనా చెప్పేటప్పుడైనా నాకు కొంచెం జ్వరం వచ్చింది అని చెప్పినా కూడా మనసులో నాకు కాదు జ్వరం వచ్చింది నా శరీరానికి అని వెంటనే అనుకోవాలి. నోటితోటి బయటికి నాకు జ్వరం వచ్చిందని చెప్తున్నా లోపల వెంటనే నా శరీరానికి వచ్చింది అని అప్పుడే ఒకటేసారి అనుకోగలిగితే కనీసం కొంతలో కొంత నయం. కానీ నోటితోటి అంటున్నది నా మనసు వింటున్నది. నోటితోటి నేను నాకు జ్వరం వచ్చిందంటే నా మనసు నిజంగానే నాకే జ్వరం వచ్చింది అనుకుంటుంది. ఇంకా అది ఆ విధంగా రియాక్ట్ అవడం మొదలవుతుంది. మరి అప్పుడేం చేస్తాము అంటే జ్వరం వచ్చింది, దగ్గు వచ్చిందని అసలు చెప్పడం మానేస్తే చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. అప్పుడు నా శరీరానికి వచ్చిందని చెప్తే వాళ్ళు నవ్వుతారేమో అనుకున్నప్పుడు, నాకు వచ్చింది అని చెప్తే తప్పు అవుతున్నప్పుడు అసలేమి అనకుండా ఉంటే ఇంకా నయం. ఏదో ఒక మార్గం ఆలోచించుకోవాలి. సరే అని మనము ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. 91వ శ్లోకం దగ్గర 92 చదువుకుంటూ వెళ్దాం మనం వచ్చే వారము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.